హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎఫ్ఆర్ మెనూకు స్వాగతం. ఈరోజు మీరు చూసేబోతున్నారు చాలా సింపుల్ రెసిపీ మరమరాల ఉప్మా. దీనినే రాయలసీమ సైడ్ ఉగ్గాని అని పిలుస్తూ ఉంటారు. మాకు ఫ్రెండ్స్ మెసేజ్ పెడుతున్నారు, మీరు బ్యాచిలర్ రెసిపీస్ అప్లోడ్ చేయండి అని చెప్పి. సో బ్యాచిలర్స్ కోసం 5 minutesలో అయిపోయే హెల్దీ అలాగే డైట్ ఫుడ్ మరమరాల ఉప్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న బౌల్ నిండా మరమరాల్ని తీసుకోవాలి. దీంట్లో 2 బౌల్స్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక దీంట్లో 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకుంటేనే కారం బాగుంటుంది. 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని బాగా సాట్ చేసుకోవాలి. ఇవి బాగా సాట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు సన్నగా తరిగినటువంటి టమాటాలు, అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు బంగాళాదుంప తురుముని వేసుకొని బాగా వేయించుకోవాలి. దీనిని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మిక్సీ జార్లో 4 స్పూన్స్ గులశనగపప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయినటువంటి ఈ మసాలాలో మనం ముందుగా నానబెట్టినటువంటి మరమరాలని వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు చీలిక కింద చేసుకుంటేనే కారం అనేది బాగా తెలుస్తుంది. దీంట్లో కారంగా ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి గుల్ల శనగపప్పు పౌడర్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ వేయడం వలన మరమరాల్లో ఉండే తడి మొత్తం ఈ పౌడర్ పీల్ చేసుకొని ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనం దీనిలో సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. తరువాత ఒక 3 లేదా 4 స్పూన్స్ మీ టేస్ట్ని బట్టి నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అలాగే టేస్టీగా ఉండి హెవీగా ఉంటుంది. ఇది తినడానికి మరమరాల ఉప్మా రెడీ. చూసారు కదండి, మరమరాలతో 5 నిమిషాల్లో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. పర్టికులర్గా బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీ అని చెప్పచ్చు. దీన్ని నైట్ డిన్నర్ కింద చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా హెవీగా ఉంటుంది ఫుడ్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.